హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చాక మనకు అర్థమవుతుంది వయసు పెరగడం వేరని, మెచ్యూరిటీ రావడం వేరని. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్, కానీ మెచ్యూరిటీ అనేది ఒక మైండ్ సెట్. చాలామంది అనుకుంటారు ఎక్కువ మాట్లాడితేనో, అందరితో కలిసిపోతేనో, లైఫ్ అంతా ఓపెన్ బుక్లా ఉంచితేనో మనం గ్రేట్ అని. కానీ ద ట్రూత్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మీరు ఎప్పుడైనా లైఫ్ని సీరియస్గా తీసుకొని మీ పీస్ ఆఫ్ మైండ్ ముఖ్యం అనుకుంటున్నారు, అయితే మీరు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఈరోజు మనం మాట్లాడకపోయే ఈ 6 లాస్ ఆఫ్ మెచ్యూరిటీని మీ లైఫ్ని, మీ ఆలోచించే విధానాన్ని కంప్లీట్గా మార్చేస్తాయి. లెట్స్ డ్రైవ్ ఇంటూ ఇట్. ఫస్ట్ లా, స్టాప్ టెల్లింగ్ పీపుల్ ఎవ్రీథింగ్. మీ గోల్స్, ప్లాన్స్, డ్రీమ్స్ అన్నీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది మనం అనుకుంటాం మా సక్సెస్ కోసం అందరూ ఎదురు చూస్తారు, కానీ మన సక్సెస్ కోసం ఎవరు ఎదురు చూడరు, అసలు కేరే చేయరు. సక్సెస్ కోసం ఎదురు చూడబోగా మనం కొంతమంది సీక్రెట్గా మనం ఫెయిల్ అవ్వాలని కోరుకుంటారు. ఇమాజిన్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు అనుకోండి. మీకు ఒక ఐడియా వచ్చిన వెంటనే ఒక 20 మంది చెప్తారు. వీళ్ళల్లో కొంతమంది డౌట్ అనేది క్రియేట్ చేస్తారు, మరి కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తారు. ఫలితంగా ఏమవుతుంది, మనకి దాని మీద కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. దట్స్ వై పీపుల్ మూవ్ ఇన్ సైలెన్స్. హార్డ్ వర్క్ ఇన్ ప్రైవేట్, విన్ ఇన్ పబ్లిక్. లైన్ అడవిలోకి వెళ్ళి తన నెక్స్ట్ మూవ్ని అనౌన్స్ చేయదు, సైలెంట్గా వేటాడుతుంది. అట్లాగే మన డ్రీమ్కి ప్రొటెక్షన్ కావాలి, పబ్లిసిటీ కాదు. రిమెంబర్, లెస్ టాకింగ్ అండ్ మోర్ డూయింగ్. అలాగే సెకండ్లా, చూజ్ యువర్ సర్కిల్ వైజ్లీ. మీ జీవిత క్వాలిటీని నిర్ణయించేది మీ సర్కిలే. మీరు నెగిటివ్ పీపుల్తో ఉంటే కంప్లైంట్స్ నేర్చుకుంటారు, అదే పాజిటివ్ పీపుల్తో ఉంటే గ్రోత్ని నేర్చుకుంటారు, అదే సక్సెస్ పీపుల్తో ఉంటే డిసిప్లైన్ నేర్చుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 5 స్మోకర్స్ మధ్య మీరు ఉంటే మీరు 6th స్మోకర్ అవుతారు. ఒక 5 రీడర్స్ మధ్య మీరుంటే 6th రీడర్ అవుతారు. ఎన్విరాన్మెంట్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ విల్ పవర్. అందుకే ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈ వ్యక్తి నన్ను గ్రో చేస్తాడా లేదా డ్రైన్ చేస్తాడా? యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యువర్ సర్కిల్. థర్డ్ లా, చాలా బ్యూటిఫుల్ రూల్. ఎక్స్పెక్ట్ నథింగ్, అప్రిషియేట్ ఎవ్రీథింగ్. మన లైఫ్లో సగం బాధలకు కారణం ఏంటో తెలుసా? ఎక్స్పెక్టేషన్స్, హైలీ ఎక్స్పెక్టేషన్స్. నా ఫ్రెండ్ నా బర్త్డేకి విషెస్ చేయలేదు, మా ఆఫీస్లో నా వర్క్కి గుర్తింపు లేదు, నా పార్ట్నర్ నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు. ఇలా ప్రతిదానికి ఇతరుల నుంచి ఏదో ఆశించడం వల్ల మనం హర్ట్ అవుతూ ఉంటాం. ద సీక్రెట్ ఇన్నర్ పీస్ ఏంటంటే, ఈ క్షణం నుంచి మీరు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇఫ్ సమ్వన్ హెల్ప్స్ యూ, బీ గ్రేట్ఫుల్. ఒకవేళ చేయకపోతే నో ప్రాబ్లం. మీ దగ్గర ఉన్న చిన్న చిన్న విషయాలకి కృతజ్ఞతగా ఉండండి. ఒక మంచి రోజు, ప్రశాంతమైన నిద్ర, ఒక కప్పు కాఫీ, ఇవన్నీ చిన్నవే కావచ్చు, కానీ వీటిని మనం రోజు అప్రిషియేట్ చేయడం మొదలెడితే మన లైఫ్లో నెగిటివిటీకి చోటు ఉండదు. ఫోర్త్ లా, డూ యువర్ బెస్ట్ అండ్ ట్రస్ట్ ది ప్రాసెస్. చాలామందికి ఓవర్ నైట్ సక్సెస్ కావాలని అనుకుంటారు. ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాము, రేపటికల్లా 1 million సబ్స్క్రైబర్స్ రావాలి. లేకపోతే ఈరోజు మనం జిమ్కి వెళ్తే రేపటికల్లా 6 pack రావాలి. కానీ రియల్ లైఫ్ అలా వర్క్ అవ్వదు బాస్. ద రూల్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఏం చెప్తుందంటే, మీరు మీ 100% ఎఫెక్ట్ పెట్టాలి, ఆ తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. దీన్నే ట్రస్టింగ్ ది ప్రాసెస్ అంటారు. లక్ అనేది ఊరికే రాదు. మీరు ఎంత కష్టపడితే లక్ మీ వైపు అంతగా వస్తుంది. ఈరోజు మీ హార్డ్ వర్క్కి రిజల్ట్ కనిపించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు, ఈరోజు కాకపోయినా రేపైనా కానీ సక్సెస్. కానీ కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. జస్ట్ కీప్ గోయింగ్ ఆన్. ఫిఫ్త్లా, కంట్రోల్ యువర్ సెల్ఫ్, నాట్ అదర్స్. మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే, ఎదుటి మనుషుల్ని మనం మార్చాలని ట్రై చేయడం.
మన పేరెంట్స్ ఎలా ఉండాలి, మన లవర్ అలా ఉండాలి, మన ఫ్రెండ్స్ మన మాట వినాలి, ఇలా అందరినీ కంట్రోల్ చేయాలనుకుంటాం. ఫలితంగా ఏమవుతుంది? కేవలం డిసప్పాయింట్మెంట్ అండ్ ఎగ్జాషన్ వస్తుంది. ద ట్రూ పవర్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరిని మార్చలేరు. ఎవరైనా మారాలనుకుంటే అది సొంత నిర్ణయం అయి ఉంటుంది. మీ కంట్రోల్లో ఉన్నది కేవలం ఒకే ఒకటి, అది మీరు, మీ ఆలోచనలు, మీ అలవాట్లు, మీ మైండ్ సెట్. మీ మైండ్ని మీరు మాస్టర్ చేసుకోగలిగితే ప్రపంచంలో మిమ్మల్ని ఏది డిస్టర్బ్ చేయలేదు. అది కాదు రియల్ పవర్. సిక్స్త్ లా, ఇది ఆఖరిది, అన్నింటికంటే పవర్ఫుల్ లా, లెర్న్ టు రియాక్ట్ లెస్. ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా లేదా మీకు నచ్చని మాట అన్నా వెంటనే కోపం చూపించకండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇంపల్సివ్గా రియాక్ట్ అవుతారో అప్పుడు మీ రిమోట్ కంట్రోల్ని ఎదుటివాడి చేతిలో పెట్టినట్టే. సైలెన్స్ ఈజ్ పవర్. మిమ్మల్ని ప్రొవోక్ చేయాలని చూసే వాళ్ళకి మీ మౌనమే అతిపెద్ద సమాధానం. మీ ఎమోషన్ని కంట్రోల్లో ఉంచుకోండి. రియాక్ట్ అవ్వడం తగ్గించి రెస్పాన్స్ అవ్వడం నేర్చుకోండి. అప్పుడు మిమ్మల్ని ఎవరూ మ్యానిపులేట్ చేయలేరు, మీ పీస్ని పాడు చేయలేరు. సో ఫ్రెండ్స్, ఈ 6 లాస్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ లా, కీప్ యువర్ లైఫ్ ప్రైవేట్. అండ్ సెకండ్ లా, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ క్వాలిటీ లైఫ్. థర్డ్ లా, హ్యావ్ గ్రాటిట్యూడ్ అండ్ నో ఎక్స్పెక్టేషన్స్. ఫోర్త్ లా, వర్క్ హార్డ్, కన్సిస్టెన్సీ. ఫిఫ్త్ లా, మాస్టర్ యువర్ ఓన్ మైండ్. సిక్స్త్ లా, కంట్రోల్ యువర్ రియాక్షన్స్. ఈ 6 రూల్స్ని మీ లైఫ్లో అప్లై చేయడం స్టార్ట్ చేయండి. మీలో వచ్చే చేంజ్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కీప్ గ్రోయింగ్, కీప్ ఎవాల్వింగ్. దిస్ ఈజ్ యువర్ లైఫ్. మేక్ ఇట్ లార్జ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.